హే గైస్, వెల్కమ్ టు నాని ఎడ్యుఇన్ఫో. ఈ వీడియోలో మనం వచ్చేసరికి బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఉన్న ఫార్మస్యూటికల్ బయోటెక్నాలజీ సబ్జెక్ట్ నుంచి సెమిస్టర్ ఎగ్జామ్ కి రావడానికి ఛాన్స్ ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఏంటి, 5 యూనిట్స్ లో మనము ఏ క్వశ్చన్స్ మనం మెయిన్ గా ప్రిపేర్ అవ్వాలి అనేది యూనిట్ వైజ్ గా ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫార్మస్యూటికల్ బయోటెక్నాలజీ సబ్జెక్ట్ నుంచి మీకు కంప్లీట్ గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనము యూనిట్ వైజ్ గా ఏ క్వశ్చన్స్ చదవాలో చూద్దాం. ఫస్ట్ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు మెయిన్ గా 5 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి బయోమాలిక్యూల్స్, 2 బయో ఎనర్జెటిక్స్. సో ఈ బయోమాలిక్యూల్స్ నుంచి మీరు మెయిన్ గా చదవాల్సింది 3 క్వశ్చన్స్. ఒకటి వచ్చేసరికి న్యూక్లిక్ యాసిడ్స్, రెండవది ప్రోటీన్స్, మూడవది కార్బోహైడ్రేట్స్. బయోలాజికల్ రోల్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఈ 3 క్వశ్చన్స్ ని మీరు బయోమాలిక్యూల్స్ అనే టాపిక్ నుంచి చదువుతారు. నెక్స్ట్ బయో ఎనర్జెటిక్స్ అనే టాపిక్స్ చూసుకుంటే ఇక్కడ మీరు 2 క్వశ్చన్స్ చదవాలి. ఒకటి ఎంథాల్పీ అండ్ ఎంట్రోపీ, ఇది ఒక క్వశ్చన్. రెండోది వచ్చేసరికి రోల్ ఆఫ్ ఏటీపీ అండ్ సైక్లిక్ ఏఎంపీ. ఈ 2 క్వశ్చన్స్ ని మీరు బయో ఎనర్జెటిక్స్ అనే కాన్సెప్ట్ నుంచి చదువుతారు. ఇక్కడతో మనకి ఫస్ట్ యూనిట్ అయితే ఫినిష్ అయింది. ఫస్ట్ యూనిట్ నుంచి మీరు మెయిన్ గా ఈ 5 క్వశ్చన్స్ అయితే చదవాలి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ కనుక చూసుకుంటే ఇక్కడ మీరు మెయిన్ గా 4 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఇక్కడ మీకు మళ్ళీ 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి బయోలాజికల్ ఆక్సిడేషన్, రెండవది కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి మీరు 3 క్వశ్చన్స్ చదవాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి టీసీఏ సైకిల్, దాన్నే మనము సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటాం. నెక్స్ట్ గ్లైకోలైసిస్, ఇది కూడా సైకిలే, దీన్నే మనము క్యాల్విన్ సైకిల్ కూడా అంటాము. నెక్స్ట్ గ్లూకోనియోజెనిసిస్. ఈ 3 పాత్వేస్ ని మీరు కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి అయితే మెయిన్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి అడిషనల్ గా ఎవరన్నా చదవాలి అనుకుంటే హార్మోనల్ రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కూడా చూసుకోండి మెయిన్ గా, అది కూడా కొంచెం యూజ్ అవుతుంది. నెక్స్ట్ బయోలాజికల్ ఆక్సిడేషన్ నుంచి ఒకటే క్వశ్చన్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అలాంగ్ విత్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. గన్ షాట్ 10 మార్క్స్ క్వశ్చన్, కన్ఫర్మ్ గా వచ్చే క్వశ్చన్ అనమాట. టీసీఏ సైకిల్ కానీ లేదంటే ఈటీసీ కానీ, ఈ రెండిట్లో ఒకటి గ్యారంటీగా ఉంటుంది. ఈటీసీ అంటే మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఇక్కడతో మనము 2 యూనిట్స్ అయితే ఫినిష్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్ కి వెళ్లే ముందు నేను బీఫార్మసీ ఎగ్జామ్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి ఎవరు మిస్ కాకూడదు అనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో కనుక చూసుకుంటే ఇక్కడ మీరు మెయిన్ గా 5 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మళ్ళీ 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి అమైనో యాసిడ్ మెటబాలిజం, నెక్స్ట్ లిపిడ్ మెటబాలిజం. ఈ 2 ఉన్నాయి. లిపిడ్ మెటబాలిజం లో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసరికి ఒకటి బీటా ఆక్సిడేషన్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ రెండవది వచ్చేసరికి డీనియోసింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్. ఈ ఫ్యాటీ యాసిడ్ ని మనము పాల్మిటిక్ యాసిడ్ అని కూడా అంటాము. మీకు క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయడానికి డీనియోసింథసిస్ ఆఫ్ పాల్మిటిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. ఫ్యాటీ యాసిడ్ అన్నా పాల్మిటిక్ యాసిడ్ అన్నా రెండు ఒకటే. నెక్స్ట్ ఇక్కడికి 2 క్వశ్చన్స్ చెప్పాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి థైరోసిన్ అండ్ ఫిలైన్ అలనిన్. ఈ 3 క్వశ్చన్స్ ని మీరు లిపిడ్ మెటబాలిజం నుంచి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అమైనో యాసిడ్ మెటబాలిజం లో కనుక చూసుకుంటే 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఒకటి 5HT, రెండోది వచ్చేసరికి యూరియా సైకిల్. ఈ 2 క్వశ్చన్స్ ని మీరు అమైనో యాసిడ్ మెటబాలిజం నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి. ఇక్కడికి మనకి 3 యూనిట్స్ అయితే ప్రిపేర్ అయ్యాయి, కంప్లీట్ చేసాం. ఫస్ట్ యూనిట్ లో 5 క్వశ్చన్స్, సెకండ్ యూనిట్ లో 4 క్వశ్చన్స్, నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో మళ్ళీ 5 క్వశ్చన్స్ అయితే చెప్పాను. నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్ లో 2 యూనిట్స్ లో కూడా మీరు 4 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఫోర్త్ యూనిట్ కనుక చూసుకుంటే న్యూక్లిక్ యాసిడ్స్. దీంట్లో మీరు మెయిన్ గా చదవాల్సింది వచ్చేసరికి ప్యూరిన్ అండ్ పిరిమిడిన్ న్యూక్లియోటైడ్స్. ఇది మీకు గన్ షాట్ 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంది. ఇది ఫస్ట్ వన్. రెండోది కనుక చూసుకుంటే ఆర్గనైజేషన్ ఆఫ్ మామేలియన్ జీనోమ్. నెక్స్ట్ మూడోది కనుక చూసుకుంటే సెమీ కన్జర్వేటివ్ మోడల్, దాన్నే మనము ఆర్ఎన్ఏ మోడల్ అని కూడా అంటూ ఉంటాం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే జెనెటిక్ కోడ్. ఈ 4 క్వశ్చన్స్ ని మీరు యూనిట్ 4 నుంచి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడికి మనకి 4 యూనిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్కి వెళ్లే ముందు మీకు బీఫార్మసీ రిలేటెడ్, ఎగ్జామ్ రిలేటెడ్ లేదంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉండి నన్ను అడగాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు నన్ను డైరెక్ట్ గా డిఎం అయితే చేయొచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా ఫిఫ్త్ యూనిట్ కనుక చూసుకుంటే ఎంజైమ్స్. దీంట్లో కూడా మీరు జస్ట్ 4 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐయుబి క్లాసిఫికేషన్ ఆర్ నామన్క్లేచర్ ఆఫ్ ఎంజైమ్స్, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి థెరపెటిక్ అండ్ డయాగ్నోస్టిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఎంజైమ్స్. నెక్స్ట్ మూడవది వచ్చేసరికి
కో ఎంజైమ్స్. గన్ షాట్ క్వశ్చన్ 5 మార్క్స్లో కో ఎంజైమ్స్ అనేది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అల్లోస్టెరిక్ సైట్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఆర్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ఎంజైమ్స్. ఈ 4 క్వశ్చన్స్ని మీరు ఎంజైమ్స్ అనే టాపిక్ నుంచి అయితే చదవాల్సి ఉంటుంది. ఇక్కడతో మనకి కంప్లీట్గా బయోకెమిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనము టాప్ 10 గన్ షాట్ క్వశ్చన్స్ చూద్దాం బయోకెమిస్ట్రీకి సంబంధించి. ఆ క్వశ్చన్స్ మీరు చదివితే పాస్ అవుతారు. సో అయితే ఆ వీడియో కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.